తాజాగా శివాజీ చేసిన కమెంట్లు ఇప్పుడు రాజకీయ పరంగా మాత్రమే కాదు, ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. హీరోయిన్లకు సంబంధించి వాళ్ళ వస్త్రాధరణ వేషధారణపై ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ కూడా చాలా విమర్శలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఆయనపై రియాక్ట్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ షోకి సంబంధించి బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ గా శివాజీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన ఎప్పుడూ కూడా ఇటు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో హల్చల్ చేస్తూనే ఉంటారు. ఇక ఇటీవల సినిమాలకు సంబంధించి విలన్ రోల్ పోషిస్తున్న ఆయన ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇటు సినీ పరిశ్రమకు చెందిన అందరూ కూడా ఒక్కొక్కరిగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ ఎవరైతే ఉన్నారో అనసూయ శివాజీ మాటలపై మాట్లాడుతూ, నా ఫెలో విమెన్, యంగ్ ఓల్డ్ ఎవరైనా సరే, అండ్ ఆల్సో సమ్ బ్యూటిఫుల్ మెన్ హూ రిలేట్, హూ రెస్పెక్ట్ ఫెమినిటీ, వాళ్ళకు కూడా చెప్తున్నా, మీ చుట్టుపక్కల మీరు few people like me who are trying to take a stand on some things that are very unfair, comments చూసినప్పుడు ధైర్యంగా you have to object. సరేనా? ఇప్పుడు నేను ఐఎమ్ వాచింగ్ సర్టన్ మెసేజెస్, ఏంటండి ఇప్పుడు ఒపీనియన్స్ ఉండొచ్చు, ఆయనకి నచ్చకపోతే ఆయన వేసుకోవద్దు, ఆమెకి నచ్చకపోతే ఆమె వేసుకోవద్దు, అంతే తప్ప మీరు ఇలాగే వేసుకోవాలి, మీరు ఇలాగే తినాలి, ఇట్స్ ఆల్ పర్సనల్, యూ కాంట్. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఒపీనియన్స్ చెప్పచ్చు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ ఒపీనియన్స్, బట్ హౌ కెన్ యూ సపోర్ట్ సమ్వన్? మేబీ మీరు కూడా అంత ఆర్థడాక్స్ ఆర్ కన్జర్వేటివ్ ఉండొచ్చు, మీ కండిషనింగ్ అప్బ్రింగింగ్ అలా ఉండొచ్చు. You are still taking time to adjust to the changing times. I respect all of that, all your opinions, but using those words, samanlu, unbelievable that you're supporting ekkadiki veltunnaru, meer ekkadiki veltunnaru. Please put your foot down, all you women, men, girls, boys, manandaram coexist cheyali, live and let live undali. You guys are confused. Please read what I posted twice, thrice, 4 times. Translate into any language you want, but understand. Danta ippudu nenu kanivandi, there are few more actors, both men and women. There are few more personalities who are voicing out asalu what వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఈ కమెంట్స్ మీద, ఇది జరిగింది ఏదైతే ఉందో దాని మీద. అందరూ కొంచెం breathe in and take some time and process what ఏం జరిగితే ఎందుకు ఇలా అంటున్నారు, ఎక్కడ నిజంగా అది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, దిస్ ఇస్ అసలు. అండ్ ఎవరెవరైతే కమెంట్స్ పెడుతున్నారు చూస్తున్నారా, దీస్ ఆర్ బిగ్ రెడ్ ఫ్లాగ్స్, దీస్ ఆర్ బిగ్ ట్రిగర్స్, దీస్ ఆర్ వార్నింగ్స్ దట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు తర్వాత దేనికైనా ఆగరు. మొక్కై వంగునది మానే వంగదు. ఒక మహిళకు ఆమె ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలనే దానిపై పూర్తి బాధ్యత ఆమెకే ఉంటుంది. అది ఆమె ఫ్రీడమ్ కి సంబంధించిన అంశం. ఈ విషయాలపై ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడటం అసలు కరెక్ట్ కాదంటూ శివాజీపై విమర్శలు వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి. అయితే ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన వాడిన పదజాలం కానీ ఇటు సోషల్ మీడియాలో మాత్రమే కాదు, నార్మల్ గా నెటిజన్లను కూడా చాలా విమర్శలకు చాలా ఇబ్బందికరంగా
గురి చేస్తున్నాయి. ఏవైతే కొన్ని అసభ్యకరమైన పదాలు, వాడకూడని పదాలు ఉంటాయో, ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణకు సంబంధించి వాళ్ళు చీరలు కట్టుకొని ఉంటేనే వాళ్ళకు హుందాగా ఉంటుందంటూ, ఇలాంటి డ్రెస్సులు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఉంటే చాలా గలీజ్ గా ఉంటుందని ముందు మిమ్మల్ని అభినందించినా కూడా వెనకాల మీ గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుకుంటారు అని ఆయన ఏవైతే మాటలు మాట్లాడారో, ఇప్పుడు ఆ మాటలు ఇటు సెలబ్రిటీలను కూడా చాలా పాపులర్ సింగర్ అయిన చిన్మయి శ్రీపాద కూడా ఈ అంశంపై మాట్లాడుతూ, నిజంగా శివాజీ ఈ విధంగా మాట్లాడతారని మేము అస్సలు అనుకోలేదు. నార్మల్ డేస్ లో ఇప్పుడు ఆయన విలన్ రోల్ పోషిస్తున్నారు కదా, నిజంగానే అదే క్యారెక్టర్ లో ఆయన ఇమిడిపోయినట్టున్నారు, అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ ఆమె ఆయనపై ఘాటు విమర్శలు చేసింది. ముఖ్యంగా ఇటీవల అయితే ఇటు ఇండియా కల్చర్ కి సంబంధించి, భారతదేశ కల్చర్ కి సంబంధించి మహిళలు చీరలు కట్టుకోవాలి, చీరల్లో అయితేనే వాళ్ళ అందం గాని హుందాతనం గాని కనిపిస్తుందని మాట్లాడిన మాటలు, అదే విధంగా ఇటు పురుషులు కూడా పంచ కట్టుకొని కుంకుమ పెట్టుకొని ఉండాలి, ఈ విధంగా జీన్స్ ప్యాంట్లు హుడీలు ఎందుకు వేసుకుంటున్నారంటూ ఆమె ప్రశ్నించింది. అయితే గతంలో ఇటు శివాజీ కూడా ఆయన కెరీర్ స్టార్టింగ్ లో హీరోగా ఎన్నో సినిమాలు తీశారు, ఆ సినిమాలలో కూడా హీరోయిన్లు కూడా చేశారు కదా, మరి వాళ్ళతో కొన్ని సన్నివేశాలు ఆయన చేశారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఆయనకి ఈ మాటలు గుర్తుకు రాలేదు, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఇటు నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక చిన్మయి శ్రీపాద, అదే విధంగా అనసూయ వీళ్ళు మాత్రమే కాకుండా మంచు మనోజ్ కూడా రీసెంట్ గా ఈ శివాజీ మాట్లాడిన మాటలకు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా కూడా ఆయన స్పందించారు. మహిళలకు సంబంధించి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదంటూ, శివాజీ ఏవైతే మాటలు మాట్లాడారో ఆ మాటలకు వ్యక్తిగతంగా నేను సారీ చెప్తున్నానంటూ, ఆయన తరపు నుంచి మహిళలందరికీ నేను సారీ చెప్తున్నానంటూ మంచు మనోజ్ చేసిన పోస్ట్ కు మంచు లక్ష్మి కూడా రియాక్ట్ అయింది. మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ ఇటు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు మంచు మనోజ్ రియాక్ట్ అయిన పద్ధతిని చూసి ఆయన మంచు మనోజ్ ని మంచు లక్ష్మి అభినందించింది. ఇక ఈ నేపథ్యంలోనే వీళ్ళు మాత్రమే కాకుండా ఇటు డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ కూడా చాలా ఘాటుగా స్పందించారు. ఏవైతే శివాజీ మాటలు మాట్లాడారో అలాంటి మహిళలు వాళ్ళకి ఎలాంటి దుస్తులు వేసుకోవాలనిపిస్తే అది వాళ్ళ ఇష్టం, చెప్పడానికి నువ్వెవరు, అడగడానికి నీకేం రైట్ ఉందంటూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడారు. ఎంతసేపు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకో, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇలాంటివి చెప్పుకో, కానీ బయట వాళ్ళ గురించి నీకు అవసరం లేదు, వాళ్ళు ఏవి ధరించాలో ఏవి ధరించకూడదో వాళ్ళకి పూర్తిగా తెలుసు, అలాంటి బాధ్యత వాళ్ళపై వాళ్ళకు ఉంది, నీకు మాట్లాడాల్సిన అవసరం లేదంటే ఇటు రామ్ గోపాల్ వర్మ కూడా మాట్లాడారు. ఇక ఈ విధంగా ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా నెటిజన్లు ఎవరైతే ఉంటారో నార్మల్ గా సోషల్ మీడియాలో మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహిళలకు సంబంధించి దీనికి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో మహిళా సంఘాల వాళ్ళు కూడా చాలా శివాజీని వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా శివాజీ మాట్లాడడం అసలు కరెక్ట్ కాదంటూ, ఎంత మాత్రం సినిమాల్లో విలన్ రోల్ పోషించినంత మాత్రాన రియల్ లైఫ్ లో కూడా ఈ విధంగా మహిళను దూషించడం, మహిళలపై ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదంటూ వ్యతిరేకిస్తున్నారు. అయితే సినిమాల్లో శివాజీ కూడా ఎన్నో సినిమాలలో యాక్ట్ చేశారు, ఎంతో అనుభవం ఉన్న ఆయన ఈ విధంగా మహిళలను తక్కువ చేసి గతంలో కూడా బిగ్ బాస్ షోలో కూడా మహిళ గురించి మాట్లాడుతూ కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడారని, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అదే స్టైల్ ను మళ్ళీ ఇటు హీరోయిన్ల విషయంలో, హీరోయిన్లు వేసుకునే బట్టలపై గురించి, వాళ్ళు వేసుకునే వస్త్రధారణపై కానీ వేషధారణపై కానీ ఆయన మాట్లాడిన మాటలు చాలా అనుచితమైన మాటలు అంటూ, ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ, ఇలా ఇంకొకసారి ఇలాంటి మాటలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి సినీ పరిశ్రమకు సంబంధించి ఇంత పెద్ద స్థాయిలో ఉండే ఇలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇటు నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు.